సర్కార్ ఉగాది కానుక మందై చిందై కొత్త సంవత్సరం పూట మంచి పని మంచి ఆలోచన చేసింది. మందై చిందై గ్రామీణ జిల్లాల్లో 25 కొత్త బార్లకు నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం. రోజుకు 170 కోట్ల ఆదాయం లక్ష్యం. ఎలక్షన్ కోడ్తో హైదరాబాద్లో బ్రేక్. ఉగాది పండుగ రోజున పంచాంగ శ్రవణం కంటే ముందే రేవంత్ సర్కార్ మందుబాబులకు మద్యం వ్యాపారులకు మత్తెక్కించే కబురు చెప్పింది. తెలంగాణ గ్రామీణ జిల్లాల్లో 25 కొత్త బార్ అండ్ రెస్టారెంట్ల ఏర్పాటుకు అనుమతిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. హైదరాబాద్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ కోడ్ అమల్లో ఉండడంతో కోడ్ ముగిసిన తర్వాత జిహెచ్ఎంసీ పరిధిలోని బార్లకు నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించారు. జనాభా ప్రాతిపదికన బార్ లైసెన్స్ ఫీజు నిర్ధారించారు. మహబూబ్నగర్, మెదక్ జిల్లాల్లో 30 లక్షలు, మిగతా జిల్లాల్లో 42 లక్షల చొప్పున బార్ లైసెన్స్ ఫీజు ఫిక్స్ చేశారు. మొత్తానికి ఇక తాగి పాడేసిన మందు సీసాల మీదనే మందు బాటిళ్ళ మీదనే ప్రభుత్వాలు నడుస్తున్నాయని గతంలో కొంతమంది చెప్పిండ్రు కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా తాగి పారేసిన ఖాళీ సీసాల మీదనే నడుస్తాను. ఈ పండుగ రోజున గా బచ్చాలు గా షెడ్రూస్లకు సంబంధించి ఉగాది పచ్చడి తాగిపియాలి ఎవడన్న. రాష్ట్ర ప్రభుత్వం మందు తాగిపించేదానికి ముహూర్తం పెట్టింది. నిన్న మంచి ముహూర్తం చూసింది అన్నట్టు. ఉగాది అయితేనే మంచి ముహూర్తం. ఈ ఉగాది పచ్చడికి బదులు ఈ మందే తాగి చావాలి మీరు అన్నట్టు మందు రేట్లు పెంచిళ్ళు, మందు టెండర్లకు సంబంధించి అవి పెంచిళ్ళు. కథం ఇట్లా మొత్తం 170 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నారట రోజుకు. మరి ఎవరిని చంపి పేదోళ్ళు వచ్చి తాగాలి చెప్పు? ఓవైపు పని లేకపోయా, ఒకవైపు ఆదాయం లేకపోయా, మళ్ళీ మందు తాగాలని బార్ షాపులు, వైన్ షాపులు ఓపెన్ చేసుకుంటూ పోతాంటివి. పండుగ రోజున గింత అద్మానమైన ఆలోచన చేస్తావు. ఉగాది పండుగ రోజున కొత్త సంవత్సరం అంటారు మనం. కొత్త సంవత్సరం రోజున మందు తాగండి, చిందేయండి అని ఓ స్లోగన్ ఇచ్చినావు. ఓ స్లోగను